T20 ప్రపంచ కప్ లో భారత జోరు కొనసాగుతోంది. స్వల్ప లక్ష్యం ఉంచిన పాక్ ను కట్టడి చేసి టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో అత్యుత్తమ ఫీల్డింగ్ ప్రమాణాలను పాటించిన ఆటగాడికి భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి బెస్ట్ ఫీల్డర్ మెడల్ ను అందించాడు. దీన్ని ఏ ప్లేయర్ సొంతం చేసుకున్నాడనేది ఫీల్డింగ్ కోచ్ దిలీప్ వెల్లడించాడు. పంత్, సూర్యకుమార్ యాదవ్ అలాగే హర్షదీప్ సింగ్ ఈ మెడల్ కోసం పోటీ పడ్డారని తెలిపాడు. అయితే బ్యాటింగ్ లో కీలక ఇన్నింగ్స్ ఆడిన రిషబ్ పంత్ ఫీల్డింగ్ లోనూ 3 క్యాచ్లు పట్టాడు. కీపర్ గా స్టంప్స్ వెనుక చురుగ్గా ఉన్నాడు. దీంతో పంత్ కి మెడల్ వరించింది. రిషబ్ కు మెడల్ ను అందజేస్తూ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మాట్లాడే ముందు పంత్ ను హక్ చేసుకుంటూ అతడిని వరల్డ్ కప్ లో చూడటం చాలా బాగుంది, అద్భుతంగా ఆడుతున్నాడని చెప్పారు. పంత్ రోడ్డు ప్రమాదం గురించి తెలియగానే కన్నీళ్లు వచ్చేశాయి. ఆ పరిస్థితుల్లో అతడిని ఆసుపత్రిలో చూశాననుకోలేదు. కోలుకొనొచ్చి ఇలాంటి భారీ మ్యాచ్ల్లో సత్తా చాటం ప్రశంసనీయమని చెప్పారు. అందుకే హృదయపూర్వకంగా అభినందనలు చెప్తున్నా. పంత్ బ్యాటింగ్ గురించి అందరికీ తెలిసిందే, కానీ వికెట్ కీపింగ్ చేయడం చాలా కష్టం. శస్త్రచికిత్స తర్వాత మైదానంలోకి దిగి చురుగ్గా కదలడం అద్భుతమే. అంతర్జాతీయంగా కోట్ల మందికి స్ఫూర్తిగా నిలిచావు. మృత్యు అంచుల్లోకి వెళ్లి వచ్చిన పంత్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మున్ముందు ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.